ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ వేస్ట్ చేస్తూ ఉన్న డబ్బులన్నీ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు రైతు బంధు పెట్టి రైతులకు ఇస్తూ ఉన్నాడు, అనవసరంగా అవసరం లేదని చెప్తా ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్తా ఉన్నాడు. మరి రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండన్నా ఉంటుంది. మీరందరూ సహకరిస్తే మళ్ళా లక్ష్మి గారిని గెలిపిస్తే తప్పకుండా ఉంటుంది. 10,000 రైతు బంధు 16,000కు పెరుగుతుందని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇలా 10,000 ఉంది, రేపు 16,000 కాబోతా ఉంది రైతు బంధు అని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొక ఆయన ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు చెప్తుండు, కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, 3 గంటలు ఇస్తే సరిపోతుందని చెప్తున్నాడు. సరిపోతుందా 3 గంటలు? వినబడతలేదు. ఎన్ని గంటలు ఉండాలా? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేబట్టాలి అందరూ. నేను ఎక్కడ అడిగినా కూడా ఇదే స్పందన వస్తూ ఉంది. ఈ విధంగా నేను చెప్తా ఉన్నారు. ఎవరైనా అదృష్టం లేక చచ్చిపోతే వారం 10 రోజులలో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంకులో డబ్బులు వస్తూ ఉన్నాయి. వడ్లు దపన మీ దగ్గర మేము కొంటే ప్రభుత్వం కొన్నకాడ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలకు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ధరను తీసేస్తామంటే రేపు రైతు బంధు ఎట్లా వస్తుంది? మీరు ఆలోచన చేయాలి. ఏ విధంగా వస్తుంది అంటే మళ్ళా విఆర్ఓలు, మళ్ళా ఎంఆర్ఓలు, మళ్ళా పానీనకళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్ల సర్టిఫికెట్లు అడుగుతారు మిమ్మల్ని. నీది ఎన్ని ఎకరాలు? నాది 8 ఎకరాలు. ఎంత వస్తుంది రైతు బంధు? 80,000 వస్తుంది ఏడాదికి. 80,000లో 30,000 లావు అంటాడు, నాకు ఇవి అంటాడు. మళ్ళీ మొదటికి దళారుల రాజ్యమేనా? ధరని తీసి బంగాళాఖాతం సముద్రంలో వేస్తామంటారు పిసిసి అధ్యక్షుడు బట్టి విక్రమార్క గారు, అట్నే రాహుల్ గాంధీ. ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో నాకు తెలియదు. ఆయన నన్ను వ్యవసాయం చేసిండా ఇద్దరికైనా ఆయన కూడా మాట్లాడుతుండు. మరి ఏం చేయాలి మనం ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలి, అంతేనా? ధరని ఉండన్నా? ఖచ్చితంగా ధరని ఉండాలంటే చేతులు లేవాడాలి ఒకసారి అందరూ కూడా. ఇదేమో ప్రజలు చెప్తున్నారు, వాళ్ళేమో ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, గిరిజనుల కోసం పొడు పట్టాలు ఇచ్చినాం. ఎవరైతే గిరిజనులు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ టర్మ్లో వాళ్ళకు కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ 6 కులస్తులు ఉన్నారు, మాలీ కులస్తులు ఉన్నారు. 6 కులస్తులకు ఓబీసీ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అది రావడం లేదు. తప్పకుండా దాని గురించి ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నా. మాలీ కులస్తుల విషయంలో కూడా మేము తీర్మానం పంపించినాం, కానీ కేంద్రం పట్టించుకుంటలేదు. నాకు ఇప్పుడే మిత్రుడు ఆక్తరం సక్కు గారు, లక్ష్మి గారు కూడా చెప్పినారు. మాలీ కులస్తుల గురించి ఇక్కడ వీళ్ళు 2, 3, 4 కాన్స్టిట్యూన్సీలలో ఉన్నారు. కాగజ్ నగర్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. తప్పకుండా ప్రత్యేకమైనటువంటి కొంత డబ్బు పెట్టి ఆ మాలీ కులస్తుల యొక్క సంక్షేమాన్ని కూడా ప్రత్యేకంగా చేస్తాం, వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మునుపట్లాగా కల్తీ నీళ్లు తాగి మరణాలు లేవు. గిరిజనుల యొక్క అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. గిరిజనులకు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం. ఎంత చక్కగా ఆ పిల్లలు చదువుకుంటున్నారో మీకు తెలుసు. వాళ్ళ భవిష్యత్ ఎంత బాగా ఎంబీబీఎస్లో, ఇంజనీరింగ్లో ఏ విధంగా సీట్లు వస్తున్నాయో కూడా మీకు తెలుసు. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మళ్ళీ కాంగ్రెస్కి అప్పగిస్తే మొత్తం రైతు బంధు రామ్ మళ్ళీ పటవారీల రాజ్యం వస్తుంది, మళ్ళీ దళారీల రాజ్యం వస్తుంది, ఆగమైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇదే విధంగా అభివృద్ధి చెందాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ లక్ష్మి గారిని భారీ మేయాడుతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.